కవితకి తను నాయకురాలు కావాలి, వారసత్వం అంటే ఇది ఎట్లా అయిందంటే ఈ మధ్య కాలంలో ఇదివరకు మనకి ఆస్తిలో వాటా అన్నటువంటిది ఆడపిల్లలకి ఇవ్వడం అనేది ఎప్పుడో జరిగింది ఎన్టీ రామారావు హయాంలోనే. కానీ ఆచరణలో ఎంతవరకు జరుగుతుంది? పెళ్లి చేసి కట్నం ఇచ్చి పంపిస్తున్నారు, లేకపోతే ఏదైనా బహుమతి ఇచ్చి పంపిస్తారు, కట్నమా బహుమత, ఇట్స్ ఎనఫ్. అంతేగాని తండ్రుల ఆస్తుల వాటాలు, తల్లిదండ్రుల ఆస్తుల వాటాలు కూతుళ్ళకి ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ లేదు. కొంతమంది పుట్టింటితో తగవు పెట్టుకుని కోర్టులకు వెళ్ళి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కూడా ఉన్నాయి. అలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతోంది? పుట్టింటి ఆస్తి అంటే ఆ పర్సన్ ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, మా తాత ముత్తాతల నుంచి ఆస్తి ఏదన్నా ఉంటే బిడ్డలకి ఆడ మగ ఇద్దరికి సమానం ఉంటుంది వారసత్వ ఆస్తి అయితే. అదే నేను సంపాదించిన ఆస్తి నేను ఎవరికి ఇవ్వాలో నా ఇష్టం. అది నా భార్యకి వాట ఉండదు, అది నా తదనంతరం. అంతే తప్పించి ఇది ఉండదు ఇక్కడ. ఇట్లాగా కూతురికి మస్ట్గా ఇవ్వాలి, కొడుక్కి మస్ట్గా ఇవ్వాలని మొత్తం కూతురికి ఇచ్చేయచ్చు, మొత్తం కొడుకు ఇచ్చేయచ్చు. అది మన ఇష్టంగా ఉంటుంది. ఇది చట్టం లెక్క ప్రకారం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ తాత